ఇప్పుడే అందిన వార్త. తండ్రి ఆస్తులపైన వారసులకు వీలునామా రాకపోతే ఎవరికి చెందుతుందంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో చట్టం ఏం చెప్తుంది, ఏంటి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయడం అయితే వెళ్ళిపోతాం. ఏదైతే వారసులకు మధ్య ఆస్తి పంపకాలకు సంబంధించి ఎలా జరుగుతాయని చెప్పేసి 2005 సవరణ చట్టం ప్రకారం కుమార్తెలకు హక్కులు ఏంటి. సో ఎందుకంటే వారసులు అంటే కుమారులు కుమార్తెలు అయితే ఉంటారు కదా. అయితే లీగల్ డెస్క్‌కు సంబంధించి ఒక వ్యక్తి తన ఆస్తి సంబంధించినటువంటిని ఎవరికి ఇవ్వాలి ముందే ఇక వీలునామా లేదంటే విల్లు కావచ్చు రాయకుండా గనక మరణిస్తే ఆ ఆస్తి పంపకం హిందూ చట్టం కింద 1956 లేదంటే 2005 సవరణ చట్టం ప్రకారం ఏం జరుగుతుందంటే, చట్టపరమైన నిబంధనల ప్రకారం వారసులను ప్రధానంగా 2 వర్గాలుగా విభజించడం జరుగుతుంది. మొదటి తరగతి వారసులు అని కూడా అంటారనమాట. సో ఇక ఇందులో ప్రధానంగా ఆస్తి పంపకంలో వీరికి ప్రాధాన్యత ఫస్ట్ ప్రాధాన్యత ఉంటుందని చెప్తున్నారు. మరణించే వ్యక్తి ఆస్తి వీరికి సమానంగా ఏదైతే పంచబడుతుందని చెప్తున్నారు. ఎవరెవరు ఉంటారు ఏంటని చూసుకున్నట్లయితే, ఇందులో వచ్చేసి మొదటి తరగతిలో తల్లి ఉంటుంది. తండ్రికి మొదటి తరగతిలో హక్కు ఉండదు. కేవలం తల్లికి మాత్రమే వర్గంలో హక్కు అయితే ఉంటుంది. తర్వాత భార్య భర్త ఆస్తిలో సమాన వాటా అయితే పొందుతారన్నమాట. సో ఒకవేళ అదొకటి. అదేవిధంగా కుమారులు వారి కుమార్తెలకు కూడా ఇందుకు సంబంధించి 2005 సవరణ చట్టం ప్రకారం కుమారులతో సమానంగా కుమార్తెలకు కూడా ఆస్తిలో సమాన హక్కు అయితే ఉందని చెప్తున్నారు. అదేవిధంగా మరణించిన పిల్లల సంతానం, ఒకవేళ వారసులు కొడుకు లేదా కూతుర్లు ముందే మరణించి ఉంటే వారికి వాటా ఆస్తి వారి పిల్లలకు, మనవలు మనవరాళ్లకు చెందుతుందన్నమాట. సో దత్తత తీసుకున్న పిల్లలకు వస్తుందా లేదంటే చట్టబద్ధతగా తీసుకున్న పిల్లలకు కూడా సొంత పిల్లలతో సమానంగా ఉంటాయన్నమాట. ఇక రెండో కేసులో చూసుకున్నట్లయితే ఇక ముఖ్యంగా రెండో తరగతి వారసులు కూడా వస్తాయి. ఒకవేళ మొదటి తరగతిలో వారసులు ఎవరు లేరనుకో, ఇక్కడ ఇప్పుడు చెప్పినటువంటి వివరాల ప్రకారం ఎవరు కూడా లేకపోతే ఏమవుతుందంటే ఆస్తి వీరికి చెందదు. ఇందులో తండ్రి ఉంటాడు కదా, లేదంటే తమ్ముడు అన్న ఉంటాడు కదా. సో వారికి సోదరి మళ్ళీ అక్క చెల్లె ఉంటారు కదా, వారి పిల్లలకు ఉంటారనమాట. సో వారికి ఆస్తి బదిలీకి అవసరమైనటువంటి చట్టపరమైన పత్రాలు ఆస్తిని వారసుల పేరు మీదుగా మార్చుకోవడానికి కింది పత్రాలు అయితే అవసరం పడతాయి అనమాట. ఎందుకంటే మరణ ధృవీకరణ పత్రం, డెత్ సర్టిఫికేట్, వ్యక్తి మరణించినట్లు అధికార సాక్ష్యం కావాలి. అదేవిధంగా కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం, కుటుంబ సభ్యుల వివరాలు, లీగల్ ఇక హెయిర్ సర్టిఫికేట్, కోర్టు సంబంధిత శాఖ నుండి పొందేటువంటి పత్రం వారసులకు అధికార ధృవీకరణ పత్రంగా పనిచేస్తుంది అనమాట. ప్రత్యేక సందర్భంలో ఆస్తి హక్కులు ఏ విధంగా వస్తాయంటే, ఇద్దరు భార్యలు ఉన్నట్లయితే, ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నట్లయితే 1955 కంటే ముందు అంటే ఇద్దరు భార్యలు ఉన్నా వారిద్దరికి కూడా చట్టబద్ధమైన హక్కులు అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఏం చెప్తున్నారంటే, భార్యకు రావాల్సిన ఒక వాటా వారిద్దరు పంచుకోవాలి. 1950 తర్వాత రెండో పెళ్లి చట్టబద్ధత గుర్తింపు ఉంటుంది కాబట్టి రెండో భార్య ఆస్తిలో హక్కు ఉండదు. అయితే ఆమె ద్వారా పుట్టిన పిల్లలకు తండ్రి స్వయార్జిత ఆస్తిలో మాత్రమే హక్కు ఉంటుంది. పూర్వీకుల ఆస్తిలో వారికి హక్కు అనేది ఉండదన్నమాట. విడాకులు తీసుకున్న మొదటి భార్యకు విడాకులు ఇచ్చినంత మాత్రం పిల్లలకు రక్త సంబంధం తెగిపోదు కాబట్టి మొదటి భార్య పిల్లలకు తండ్రితో ఆస్తిలో చట్టబద్ధమైన వాటా ఉంటుందన్నమాట. సో సంచలనమైన అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట.